నా మీద తప్పు చేయకుండా శిక్ష అనుభవించిన వాడిగా తప్పు చేసిన వ్యక్తులు కూడా రాష్ట్రంలో శిక్ష అనుభవించాలి, సెక్షన్లు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాల్సిందే. అప్పటి వరకు నిరసన శిక్షలు కూర్చుంటాం. మీకందరికి కూడా తెలుసు, భాస్కర్ రెడ్డి గారి యొక్క ఆవేదన, ఆయన పైన పెట్టినటువంటి తప్పుడు కేసుల వల్ల దాదాపు 21 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండే పరిస్థితిని చంద్రబాబు నాయుడు కల్పించారు. ఇదే చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు సమ్యుడు ఎవరికి అజాత శత్రువుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని, భాస్కర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ పైన ఏదో చిన్న గలాట చేశారని 2 గంటలకు జరిగిన ఇన్సిడెంట్కి ఎయిర్పోర్ట్ అథారిటీ మిథున్ గారు అందరూ కూడా కలిసి ఒకరొకరు కాంప్రమైజ్ చేసుకుని ఇంటికి వెళితే చంద్రబాబు నాయుడు అదే రోజు తిరుపతికి వచ్చి దాదాపు 8:30 గంటలు రాత్రి పూట మళ్ళీ ఆ డిఎస్పీని ఎస్పీతో చెప్పి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి ఒక ఎయిర్పోర్ట్ అథారిటీని దూషించినాడని ఒక నెపంతో వారిని జైలు పంపడం జరిగింది. మరి నిన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. ఇదే దివాకర్ రెడ్డి గారు తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గారు ట్రావెల్స్లో అక్కడ మనుషులు చనిపోయినప్పుడు యాక్సిడెంట్ జరిగి జగనన్న అక్కడికి పోతే ఏమీ మాట్లాడకుండా హాస్పిటల్లో ఆయన ఏమన్నాడంటే, అయ్యా పోస్ట్ మార్టం రిపోర్టు మీరు తీసుకుని వచ్చారా అని అడిగితే వారు లేదని చెప్పటం, పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకపోతే మీరు ఖచ్చితంగా జైలుకు కూడా పోతారని చెప్పినట్లు ఆయన పైన తప్పుడు కేసులు, ఒక ప్రతిపక్ష నాయకుడి పైన తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ కూడా తెలుసు. బాలసుబ్రహ్మణ్యం గారు అనే ఐఏఎస్ ఆఫీసరు చాలా నీతికి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. అతన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఏ విధంగా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఏ విధంగా వారిని అరెస్ట్ చేశారో మీకు అందరికీ కూడా తెలుసు. వారిని అంతా పిలిచి చంద్రబాబు నాయుడు కాంప్రమైజ్ చేసి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు జ్యోతి పేపర్లు కూడా చూడటం జరిగింది. చంద్రబాబు నాయుడు అంటాడు జగనన్న మాదిరిగా మీరు ప్రవర్తించొద్దండి అంటున్నాడు. జగనన్న యొక్క భయం తప్ప చంద్రబాబు నాయుడికి ఈ దేశంలో ఎవరి వల్ల భయం లేదు అతనికి. ఇదే విధంగా రావణాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా ఎప్పుడు చూసినా మన విష్ణు జపనామం చేసుకుంటూ రాక్షసులు హింసించారు. అదే విష్ణు వీళ్ళందరూ ప్రత్యక్ష వాళ్ళు ఏ విధంగా నాశనం అయినారో మీకు తెలుసు. అదేవిధంగా ఈ సభలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వారి మంత్రివర్యులు, వాళ్ళ ఎమ్మెల్యేలు జగనన్న పైన దూషించే కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగనన్నకు ప్రజలు హారతిగా పడతారు, ఖచ్చితంగా పట్టం కడతారు. ఇదే ప్రజలు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పి రేపు ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్పి జగనన్న ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు తీసుకుని వస్తారు. నేను మీ ద్వారా చంద్రబాబు విజ్ఞప్తి చేసేదంటే, వీరు ప్రజాప్రతినిధులే, వాళ్ళు ప్రజాప్రతినిధులే. వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి ప్రజాప్రతినిధుల పైన తప్పుడు కేసులు పెడుతూ మీ పార్టీ చేసినటువంటి ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన, ఎంఆర్ఓలు కొట్టినా, ఎస్పీలు కొట్టినా, ఎవరిని కొట్టినా ఏమీ ఒక చిన్న కేసు లేకుండా మా పైన కేసులు పెట్టే నీచ సంస్కృతిని విడనాడాల్సిందిగా మీ ద్వారా నేను చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు అరాచకాలకి, అక్రమాలకి ఆంధ్రప్రదేశ్ని అడ్డాగా మార్చేసింది తెలుగుదేశం పార్టీ. రౌడీజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది ఈరోజు రాజధాని. ఈ రాజధానిలోనే ఎన్ని అరాచకాలు జరిగాయి, ఎంతమంది ప్రాణాలు పోయాయో మనం కళ్ళారా చూస్తున్నాం. నిన్న సాక్షాత్తు ఐజీ ర్యాంక్ ఉన్న ఐపీఎస్ అధికారి, నీతి నిజాయితీ కలిగిన బాలసుబ్రహ్మణ్యం గారిని కారు అడ్డగించి రోడ్డు మీద 3 గంటలు డీటైన్ చేసి ఆయనని కొట్టినంత పనిచేసి ఆయన్ని కాపాడడానికి వచ్చిన గన్మెన్లను కూడా తోసేసిన దాఖలాలు మనం చూసాం. ఈరోజు కేసినేని నాని, బోండా ఉమా, అలాగే బుద్ధా వెంకన్నలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మేమన్నా సారీ చెప్పాం కానీ జగన్ గారు అది కూడా చెప్పలేదని. జగన్మోహన్ రెడ్డి గారు మీ జేసీ దివాకర్ ట్రావెల్స్ వల్ల 10 మంది చనిపోతే ఆ కుటుంబాలకి అండగా వచ్చి అక్కడ కలెక్టర్ గారు కానివ్వండి, అలాగే హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి, నివేదికల్ని తారుమారు చేసి వాళ్ళకి అన్యాయం చేయాలని చూసినప్పుడు వాళ్ళని నిలదీశాడే తప్ప మీలాగా
మీ కేసినేని ట్రావెల్స్ లాభం కోసం ఆరెంజ్ ట్రావెల్స్ మీద తప్పుడు నివేదికలు ఇవ్వని చెప్పలేదు. అలా ఇవ్వలేదని చెప్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి ఐపీఎస్ ఆఫీసర్ని కొట్టడానికి వచ్చినంత పని ఆయన ఎప్పుడూ చేయలేదు. అలాగే గన్మెన్లను తోసేసిన దాఖలాలు కూడా లేదు. మీరు చేసే రౌడీజాలకి, మీరు చేసే దాష్టికాలకి సిగ్గు లేకుండా జగన్ గారిని ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు? ఈరోజు ఒక ముఖ్యమంత్రికి నీతి నిజాయితీ ఉంటే, చట్టం అనేది తెలుసుంటే, ఈరోజు అఫీషియల్ని తిడితేనే నాన్ బెయిలబుల్ కేసు అంటారు. మరి ఒకరిని కొట్టారు, ఇంకొకరిని 3 గంటలు రోడ్డు మీద నించోబెట్టి డీటైన్ చేసినా కూడా ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు అంటే ఆయన నిజాయితీ ఏంటో చంద్రబాబు నాయుడు ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ లోపల చాలా నీతి నిజాయితీ ఉన్నట్టు వెజిటేరియన్ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అసలు నా అంత లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. దేశ విదేశాల్లో కూడా, భారతదేశం మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ ఎలా చేయాలో ఈయన్ని చూసుకొని నేర్చుకున్నట్టే ఆయన నీతులు చెప్పడం, కథలు చెప్పడం, ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం మనం కళ్ళారా చూసాం. కానీ ఈ రోజుటి వరకు మీరు చూస్తే గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఎటువంటి కేసులు లేదు, ఎవరికి కూడా అరెస్టు లేవు, ఆ కుటుంబాలకి న్యాయం చేయలేదు. అలాగే మీరు చూస్తే రిషితేశ్వరి ఇష్యూలో ఆ అమ్మాయి చనిపోయి దాదాపుగా సంవత్సరం పైగా అవుతున్నా కూడా దానికి కారణమైన వాళ్ళని ఊరికే అలా అరెస్ట్ చేసి వదిలేయటమే తప్ప వాళ్ళకి ఎక్కడైనా శిక్ష వేశారని నేను అడుగుతున్నాను. అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఏ విధంగా మీ పార్టీ బోడే ప్రసాద్ కానీ, బుద్ధా వెంకన్లు కానీ, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం మమ్మల్ని 1 year సస్పెండ్ చేసి మా మీద నిందలు మోపారే తప్ప ఒక్కరి మీదైనా కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని లోపల వేశారా అంటే ఎక్కడ కూడా వేసిన పరిస్థితి లేదు. అలాగే మీరు చూస్తే తిరుపతి ఎయిర్పోర్ట్లో అక్కడున్న ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుంటే అక్కడ ఎంపీ మిథున్ గారు కానివ్వండి, అలాగే ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు కానీ ఆఫీసర్తో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక కుట్ర పన్ని అప్పుడు ఒక కేసు ఫైల్ చేసి అప్పుడు వాళ్ళని జైల్లో పెట్టారు, ఒక ఎంపీ ఎమ్మెల్యేని కూడా చూడకుండా. కానీ ఈరోజు మీరు చూస్తే తప్పు చేసిన వాళ్ళని ఈరోజు తప్పించడం కోసం సెటిల్మెంట్లు చేసే చీఫ్ మినిస్టర్ లాగా మీరు ఈరోజు బాలసుబ్రహ్మణ్యంకి సారీ చెప్పించేసి అంతా అయిపోయిందంటారే. నేను ఇదే ఐఏఎస్ ఆఫీసర్ల సంఘాన్ని అడుగుతున్నాను. ఆ రోజు మీ కలెక్టర్ తప్పు చేస్తే మీరందరూ కూడా జగన్ గారు తప్పు చేశారని పొద్దున్నే 9:30 మీటింగ్ పెట్టి ఖండించి ముఖ్యమంత్రి గారిని కలిశారే. మరి ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్కి అన్యాయం జరుగుతుంటే, అవమానం జరుగుతుంటే ఎందుకు సంఘీభావం చెప్పలేదని నేను అడుగుతున్నాను. అలాగే ఐపీఎస్ సంఘాలు నిద్రపోతున్నాయా? మీ అఫీషియల్ని ఈ విధంగా 3 గంటలు డీటైన్ చేసి ఒక గన్మెన్ని కొడితే ఇంతవరకు ఆ సంఘాలు ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. అంటే అధికార పక్షం అంటే వాళ్ళకి భజన చేస్తారు, ప్రతిపక్షం అంటే వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళని నిలదీస్తారని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఏ కోసానా కూడా లేదు. ఈరోజు ఇసుక నుంచి మద్యం వరకు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటూ ఏ విధంగా అడ్డం వచ్చిన అఫీషియల్స్ని కొట్టడం, అలాగే నాయకుల్ని కొట్టడం, అలాగే ఊర్లలో గ్రామస్తుల్ని కొట్టడం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే మీరు చూస్తే ఏ విధంగా మహిళల మీద అరాచకాలు పెరిగిపోతున్నాయి. 11% విమెన్ మీద అట్రాసిటీ పెరిగిపోతుందని చెప్పి డీజీపీ గారు ఇవ్వటం జరిగింది. అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా? ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటున్నా కూడా సుప్రీంకోర్టు నీకు నోటీసులు ఇచ్చింది అంటే అసలు నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉంటూ పక్క రాష్ట్రాల్లోపై దొంగతనాలు, నీతి మాలిన రాజకీయాలు చేసే నీలాంటి నాయకుడు తప్ప తెలుగుదేశం పార్టీలో నీతి నిజాయితీ ఉన్న నాయకుడు లేరా? అలాంటి వాళ్ళని పెట్టుకోలేరా అని కూడా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవి నీతులు, చేసేవి ఎలాంటి పనులు కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, విద్యార్థులు, మహిళలు నిన్న మొన్న జరిగిన ఇష్యూస్కి ముక్కు మీద వేలేసుకున్నారు. అంటే ప్రజల కోసం ఎవరైనా పోరాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు, కానీ వాళ్ళ సొంత లాభాల కోసం అఫీషియల్స్ని కొట్టినా, డీటైన్ చేసినా కూడా ఎటువంటి చర్యలు కాదు కదా, చిన్న కేసు కూడా పెట్టలేదు. అది కాక మళ్ళీ సారీ చెప్పారు. సీఎం గారు చెప్పారు కాబట్టి సారీ చెప్పాను అని బోండా గారు చెప్తారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళు చెప్పినా నేను పట్టించుకోను, సీఎం గారు అన్నారు కాబట్టి ఎందుకులే గొడవ అంటున్నారు. నేను బాలసుబ్రహ్మణ్యం గారిని ఒకటే అడుగుతున్నాను, మీ యొక్క శాఖలో, రవాణా శాఖలో అవినీతి చేశారని నలుగురిని ఏసీబీకి పట్టించిన మీ ధైర్యం ఎక్కడికి పోయింది? మీ నిజాయితీ ఎక్కడికి పోయింది? ఈరోజు మీ ఒక్కరికి సారీ చెప్తే సరిపోతుందా? మిమ్మల్ని కొట్టకుండా అడ్డుగా నించిన గన్మెన్లని తోసి పడేసిన బోండా, అలాగే ఎంపీ కేసీనారాయణ గారు కానివ్వండి, అలాగే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, అతనికి సారీ చెప్పాల్సిన అవసరం లేదా? అతనికి ఆత్మాభిమానం లేదా? అతనికి మనసు లేదా? అతనికి కుటుంబం లేదా? అతనికి పరువు లేదా?
కాబట్టి ఖచ్చితంగా ఆఫీషియల్స్ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ప్రయత్నించకుండా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పెంపొందించాలంటే డీజీపీ లాంటి వ్యక్తికి ఫుల్ పవర్స్ ఉండాలి. ఈరోజు 9 నెలలు అవుతుంది ఆయన డీజీపీగా ఛార్జ్ తీసుకొని, ఇంతవరకు ఆయన పేరుని లిస్టులో పెట్టి యూపీఎస్కి పంపించలేదు అంటే ఆ డీజీపీకి ఏమాత్రం మర్యాద ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు? ఆ డీజీపీ గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాపాడగలరని నేను అడుగుతున్నాను. కేవలం డీజీపీ గారు ఆఫీసులో కూర్చోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికి, వాళ్ళని డీటైన్ చేయడానికి తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల్ని ఎక్కడైనా ఆయన ఖండించగలడా, కేసులు పెట్టగలడా? అలాంటప్పుడు అలాంటి పదవిలో ఉండటానికి ఆయన అనర్హుడు. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోతే గౌరవంగా మిగులుతుందని ఈ సందర్భంగా చెప్తూ, ఈ రోజు రాష్ట్రంలో అరాచకాలతో అలాగే ఆత్మహత్యల్ని ప్రలోభిస్తూ ఈరోజు అందరికీ అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆయన కూడా ఖండించారు నిన్న. అందరికీ ఒకలాగా ఉండాలని చెప్పాను. మీరు చెప్పింది నేను చూసాను ఇంగ్లీష్ పేపర్ వచ్చి. నేను అందుకనే చెప్తున్నా అంటే ఆ రోజు నేను జైలు పంపించిన బాధితులు నన్ను అరెస్ట్ జైలు పంపించాను. ఏ ఆధారం లేదు. అయినా జైలు 21 రోజులు జైల్లో సెంటర్ వాళ్ళ మీద కేసులు నమోదు మాకు న్యాయం, వాళ్ళకి ఒక న్యాయం. అందుకే నేను ఆ రోజు ప్రయాణికుల కోసం మాట్లాడారు ఎంపీ గారు, వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే సీఎం గారు అక్కడికి వచ్చి మళ్ళీ కేసులు పెట్టించి మళ్ళీ అరెస్ట్ చేయించారు ఒక ఎంపీని, ఎమ్మెల్యే. 21 రోజులు ఇచ్చేసారంటే 21 రోజులు జైల్లో పెట్టారు. కనీసం వాళ్ళు కేసులు పెట్టకపోతే ఎంత దారుణం. నేను బాధితున్నా. జైలు తిక్కడు 21 రోజులు శాసనసభ్యుడిగా పార్లమెంట్ ఈ రోజు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయాలా, ఎందుకు కేసు పెట్టాలా? ఒక అఫీషియల్ ని తిడితేనే నాన్ బెయిలబుల్ కేసు, అలాంటిది కొట్టడానికి పోయారు. ఒక గన్మెన్ ని కొట్టారు, వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. చింతమనేని వనజాక్షిని కొడతాడు, ఈయనేమో వీళ్ళని కొడతాడు. మీడియా ముందరే అందరూ వీడియో కూర్చోండి అన్న. దీన్ని ఎందుకంటే మంచి ఇస్తున్నాను నేను అందులో బాధిస్తాను. 21 రోజు సెంట్రల్ జైలు నన్ను చేసి అప్పుడు నన్ను నెల్లూరు నుంచి రాజమండ్రి తీసుకున్నారు, నెల్లూరు నుంచి ఉప్పీలేరు తీసుకెళ్లారు, నెల్లూరు నుంచి రాజమండ్రి దాన్ని తీసుకెళ్లారు అంటే ఆ పోలీస్ అధికారులను గట్టిగా బెదిరించారని అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి తీసుకెళ్లారు. ఉప్పీలేరు దీన్ని తీసుకెళ్ళారంటే నెల్లూరు నుంచి జగన్ నాయకత్వం వద్దులని గోడ పేరు రాశారని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి నెల్లూరు చట్టం ఎంత పీరియస్ ఇల్లు దాటించారు. 21 రోజులు పెట్టారు. నేను శిక్షణ ఇచ్చిన బాధితులు ఏ ఆధారం ఏమి సార్ 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 కనబడదలా సార్ కొద్దిగా సైడ్ ఉంటే బాగుంటుంది సార్. మీరు కొంచెం జరగండి సార్. జనరల్ వేసుకో, మైక్ తీసే, ఇంకా మాట్లాడేది లేదు కదా. తీసుకో ఓకేనా. కేసు నమోదు చేస్తారని ప్రకటించారు. ప్రకటించారు, చేశారు, పెట్టారు, కేసు నమోదు చేస్తామని ప్రకటించారు. నన్ను జైల్లో పెట్టారు. వాళ్ళు ఎందుకు పెట్టరు? మంచి ఆఫీసర్ నన్ను పార్లమెంట్ సమావేశం చెప్పాను అయ్యేదాకా
బొంగేం కాదు వైర్ పెడితే అయిపోయినా వైర్ పెడితే అయిపోయినా చేసుకోకపోయినా ఇంట్రెస్ట్ అవుతుంది అక్కడ అది కట్ చేయాలి కదా కెమెరా ఆన్ చేయాలి కదా రోడ్డు గడ్డ ఉండకూడదు రోడ్డు గడ్డ ఉండకూడదు వచ్చే గాలి పెంచకూడదు వెళ్ళే గాలి రాకూడదు అంటే అంటే లేదు ఇంకా సరేనండి సరే కేసు నమోదు చేస్తామని చెప్తాను కేసు నమోదు చేస్తానంటే
ఇప్పుడు వెళ్ళిపోండి పంపించారు ఎంతకాలం నోటీస్ ఇచ్చారు లుకౌట్ నోటీస్ ఎయిర్పోర్ట్లో అంతా ఇదండి చేస్తారు జైల్లో ఉన్నారు అక్కడ కూర్చుంటే బాగుంటుంది కూర్చుంటే మనం ఇక్కడ శానిలైజ్ కాదు రూమ్ చేసి కూర్చున్నాం బాగుంటుంది తెలుసు అక్కడైతే దాని మీద కూర్చుంటే చేర్చారా రావచ్చు చాలా వస్తుంది ఎక్కడైనా వస్తున్నారా లేదు సార్ వస్తున్నారు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు మాట్లాడుతున్నారు పెడతానండి పెడతాను న్యాయపరమైన డిమాండ్ నాది న్యాయపరమైన డిమాండ్ స్వామి అది న్యాయపరమైన డిమాండ్ బాధితులు నేను శిక్షను 21 మీరు చెప్పండి మీకంత హక్కు సీట్ మార్చారుగా సాక్షి చెప్పండి అరే నువ్వే చెప్తావు న్యాయపరమైన చెప్పండి ఆయన నిరసన వ్యక్తం చేస్తాను మీరు
వెనక్కి పదండి, అలాగా వెనక్కి పదండి, హలో వెనక్కి రండి, అలా వెనక్కి రండి, హలో వెనక్కి రండి, మీరు అలా చూడండి, కెమెరామెన్ అలా ఉండండి, పెట్టుకుంటారు సార్. పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోండి సార్, ఏం వచ్చాయి నువ్వు ఇక్కడికి? రోడ్డు ఇంజనీర్ వచ్చాయి నువ్వు ఇక్కడికి? कंट्रोल వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం మాట్లాడి లేకపోతే ఎంత వేసుకుపోయింది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడుతున్నారు. మన తెలుగులో ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు రవీంద్రనాథ్తో పాటు అసెంబ్లీ ఆవరణ నిరసన దీక్షలు చేపడతాం. మీరు సభ లోపల ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా ప్రశ్నించవచ్చు, ఆవరణ లోపల ముందు మీ ముందు ఏం జరుగుతుందో గమనించండి. సంబంధించి ఏ కారణం లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా తను అరెస్ట్ చేసి 21 బాబు బాబు వచ్చేస్తున్నారు మీరు. బాబు చాలు